చాలా సంతోషం. ఇప్పటివరకు మంచి సాక్ష్యం విన్నాం. చాలా చాలా మంచి మంచి అనుభవాలు విన్నాం. నేను కూడా కొన్ని మాటలు పంచుకుంటా. మీకు ఒక చక్కటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొచ్చా. కానీ ఇది రుచికరంగా ఉండదు, కానీ ఆరోగ్యకరంగా మాత్రం ఖచ్చితంగా ఉండిద్ది. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము చాలా ధన్యులం. హల్లెలూయా. ఆయనలో రక్షణ పొందిన మనము చాలా ధన్యులం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన మనందరం ఏమై ఉన్నప్పుడు విశ్వాసం అయి ఉన్నాం. దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాం. అవునా కదా? వాక్యం అంటుంది, దేవుని యందు విశ్వాసం ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండును. చెప్పండి. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండును. కానీ నేను చూసినప్పుడు, ఈ యొక్క మధ్యకాలంలో నేను చూసినప్పుడు చాలామంది దేవుని దగ్గరికి వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు కదిలిపోవటం, చెదిరిపోవటం, తొలగిపోవటం చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. హల్లెలూయా. కనుక వాటి నిమిత్తమై ఒక 4 వాక్యాలు పంచుకుందని చెప్పి చాలా ప్రయాసపడి నేనే అడిగి వచ్చా, వద్దానని చెప్పి. కనుక మీరు మాత్రం ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండక, అలక్ష్యంగా ఉండక శ్రద్ధ పెట్టి వినండి. నిజంగా దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుని ఆ సత్య ప్రకారంగా నడుస్తుంటుండగా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనము అనుభవించుదుము గాక. హల్లెలూయా. మొన్న నేను దెబ్బలో ఆన్లైన్ ప్రేయర్ చూసుకొని వస్తున్నా. అభిని కొంచెం మచిలీపట్నంలో విడిచిపెడదామని చెప్పి వస్తుంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ విన్నా. ఆ చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, కుటుంబంలో సమస్యలా, జాబు లేక బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నారా, అయితే ఈ రాత్రి జరగబోయేటటువంటి స్థలానికి రావాలని చెప్పి, ఒక వ్రతానికి రావాలని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటా వ్రతం అంటే సత్యనారాయణ వ్రతం అంట. అది నేను విన్నప్పుడు చాలా షాక్ అయిపోయా. అరే, ఈ సౌండ్ ఎటు నుంచి రావాలి, ఈ సౌండ్ ఎక్కడి నుంచి రావాలి, కానీ ఈ సౌండ్ ఇటు నుంచి వస్తుంది అని చెప్పి చాలా చాలా ఆశ్చర్యపోయినమాట. హల్లెలూయా. మనం కూడా చెప్తున్నాంగా, దేవుని దగ్గరికి వస్తే మీకు వివాహం అయిపోయిద్ది, దేవుని దగ్గరికి వస్తే మీకు చక్కగా సంతానం కలిగిద్ది, దేవుని దగ్గరికి వస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చిద్ది, దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఉన్నత స్థితిలో ఉంటాము అని మనం కూడా చెప్తున్నాంగా. వాళ్ళు చెప్తున్నారు, మనము చెప్తున్నాం. వాళ్ళు చెప్తుంటే వాళ్ళకు కూడా జరుగుతున్నాయిదా? జరుగుతున్నాయి. మొక్కుకుంటున్నారు. రాజకీయ నాయకులు కానీ, సినీ యాక్టర్లు కానీ, లేకపోతే మోసం చేసే వాళ్ళు, అన్యాయం చేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏ పాపం పని చేసినా సరే ఇంత ఇచ్చేస్తాం అంత ఇచ్చేస్తాం అని చెప్పేసి మొక్కుకుంటున్నారు. అవి తీరిన తర్వాత అలాగే అవి నెరవేర్చబడుతూ ఉంటున్నాయి అన్నమాట. హల్లెలూయా. మరి మనం కూడా దేవుని దగ్గరికి వస్తున్నాం. వచ్చి మనం కూడా ఏం చేస్తున్నాం? దేవుని దగ్గరికి వస్తే ఇది జరిగిద్దని, అది జరిగిద్దని మనం కూడా మొక్కుకుంటున్నాం. మనకు కూడా జరుగుతున్నాయి. హల్లెలూయా. మరి రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అక్కడికి వెళ్ళినా అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడికి వచ్చినా ఇక్కడ జరుగుతున్నాయి. మరి రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఆలోచించండి ఒకసారి. మిమ్మల్ని నేను ఎక్కువగా ఆలోచింప చేసే పనే పెట్టుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే ఒంటరిగా గంటల నేను ఆలోచిస్తాను కనుక ఏంటి, ఏడుకొచ్చిన సమూహంగా ఉన్న మిమ్మల్ని ఆలోచింప చేస్తానన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే మనము సాధారణమైన వారము కాము. మనము ఖచ్చితంగా పరలోక రాజ్యానికి సంబంధించిన వారము. మన దారి వేరు, మన యొక్క మార్గం వేరు, మన యొక్క త్రోవ వేరు. కనుక మనము ఆ వైపుగానే వెళ్ళటానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. రెండిటికి ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పండి? ఆలోచించండి ఒకసారి. నిజంగానే విజయవాడలో మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు, ఒక 6 నెలల కిందట వెళ్ళినప్పుడు వాళ్ళు దుర్గకి మొక్కుకున్నారంట. గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలు అయితే 12 సంవత్సరాలు అయిపోతే మొక్కుకుంటే గర్భఫలం వచ్చిందంట. ఏం చేశారంటే కొన్ని కోట్లు పెట్టి ఆ దుర్గ కొడికి సమర్పణ చేశారన్నమాట. జరుగుతున్నాయి, అవి కూడా జరుగుతున్నాయి. నేను అవి జరుగుతున్నాయి కదా, వాళ్ళ విశ్వాసం వాళ్ళ యొక్క విధానం వేరు. కానీ మనము దేవుళ్ళు ఇవ్వలేనిది మన దేవుడు మనకేమిచ్చాడో మనం తెలుసుకోగలగాలి. హల్లెలూయా. వారు పొందుకోలేనిది మనం పొందుకునేది ఏంటో మనం తెలుసుకుంటే
నిత్యము కదలనటువంటి సియోను కొండవలే మనము ఉంటాము. హల్లెలూయా. ఆలోచించండి, గత 2 సంవత్సరాల కిందట వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? లేరు. ఇప్పుడు ఉన్న నేను చెప్తున్నా, 2 సంవత్సరాల తర్వాత మీరు కూడా ఉంటారో ఉండరో తెలియదు. హల్లెలూయా. ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే విశ్వాసం మీద ఆధారపడాలి, రక్షణను గట్టిగా పట్టుకోవాలి, భయభక్తులు కలిగి ఉండి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనము అనుభవించగలగాలి. హల్లెలూయా. కనుక 2-3 మాటలు చూపిస్తాను. ఆ మాటలు మీకు వివరంగా చెప్పి నేను ముగిస్తాను. నాకున్నటువంటి టైంలో తిన్నొకసారి మనకందరికీ తెలిసిన వాక్యాలే, ఇవేం కొత్తవేం కాదు, కానీ ఒక కొత్త కోణంలో మనం ఈరోజు తెలుసుకుందాం. హల్లెలూయా. తిని యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించిపోకుండా నిత్య జీవము పొందునట్లుగా ఆయన మనకు అనుగ్రహించబడెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట తెలుసమ్మా. యేసయ్య దగ్గరికి ఈరోజు ఎందుకు వచ్చావు అంటే, కొంతమంది అయ్యా నా జీవితంలో తృప్తి లేదయ్యా, తృప్తి కలిగిద్దేమోనని వచ్చానయ్యా, నా జీవితంలో సమాధానం లేదయ్యా, సమాధానం వచ్చిద్దేమని వచ్చానయ్యా, నా జీవితంలో అసలు ఏమీ బాగోలేదయ్యా, ఇక్కడికి వస్తే కొంచెం సమాధానంగా నెమ్మదిగా ఉంటానేమో అని చెప్పి వస్తున్నాం. అవన్నీ మంచిదే, అవన్నీ దేవుడిస్తాడు. అయితే మరి ప్రాముఖ్యంగా దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే నిత్య జీవాన్ని పొందుకునేటట్లుగా. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యము జీవిస్తూ యుగ యుగాలు దేవునితో ఉండునట్లుగా మనం పిలువబడ్డాం. అలాంటి నిత్య జీవాన్ని అనుభవించటానికి మనము ఇక్కడ ఉన్నాము. హల్లెలూయా. ఈ మాటను ఎంతమంది నమ్ముతారు? చేయత్తమంటే అందరు ఎత్తేస్తారు, అవునా? పర్లా, సంతోషం. మరి ఎత్తమన్నప్పుడు ఎత్తాలి కాబట్టి ఓకే. కానీ నిజంగా నిత్య జీవం కొరకే వచ్చానయ్యా నేను అన్న వాళ్ళు ఎత్తున్నా ఒకసారి. ఇక మీకు ఇంక వేరే ఆలోచన ఏం ఉండకూడదు. మరి ఏది అది లేకపోయినా ఇది లేకపోయినా, అటైనా ఇటైనా, ఏదైనా సరే, ఏది ఉన్నా లేకున్నా ప్రభువా, ఏమి ఉన్నా సరే లేకపోయినా సరే ప్రభువా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఆస్తులు ఉన్నా లేకపోయినా, సుఖం ఉన్నా లేకపోయినా, నెమ్మది ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా సరే నేను దానికోసం నేను కూడా నిలబడతానంటే నిజంగా ఎంత గొప్పదైనా తెలుసా? హల్లెలూయా. నిత్య జీవాన్ని పొందేటందుకు మనం వచ్చాము. యేసు ప్రభు కూడా నిత్య జీవం ఇవ్వటం కోసం ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ నిత్య జీవం మీద మనం గురి పెట్టుకుంటే దానితో పాటుగా ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నిత్య జీవాన్ని పక్కన పెట్టి ప్రభువా నాకు ఇది ఇస్తావా, ప్రభువా నాకు అది ఇస్తావా అని అనుకోవటం బట్టి అవి పొందలేనందువలన చాలామంది ఏముందులే అని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందన్న మాట? అర్థమవుతుందా? అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. మంచి ఎరువు తీసుకొచ్చామాట. ఎందుకని? ఇక్కడ శ్రేష్టమైన గోధుమలు కొన్ని ఉన్నాయి గనుక. హల్లెలూయా. వాటిని మనం తీసుకుంటే నిజంగా చెప్తున్నాగా మనం ఎంత ధన్యులం అంటే అంత ధన్యులమమ్మా. ఉండేది చాలా చాలా చిన్ని జీవితం, ఆ జీవితంలో చాలా జీవితం అయిపోయింది. ఇంకా కొంచెం జీవితాన్ని నమ్మకంగా యథార్థంగా మనం సాగిపోతే మనకు ఉండేటటువంటి బహుమానం, మనకు వచ్చేటటువంటి మహిమ, మనకు ఉన్నటువంటి అధికారం అది మామూలుది కాదు. హల్లెలూయా. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సంఘం ఎత్తబడుట, క్రీస్తు న్యాయపీఠ ఎదుట నిలవబడుట, దేవుడిచ్చే బహుమానాలు పొందుకొనుట, దాన్ని బట్టి యుగాలు మన దేవునితో ఉండుట, ఇవి నిజంగా తెలుసుకుంటే ఎంత ధైర్యంగా ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా? అవేమి తెలుసుకోనందువలన, తెలుసుకోవడానికి ఇష్టపడనందువలన మన జీవితాలు అలాగే ఉండిపోతున్నాయి. హల్లెలూయా. ఇంకో మాట చూపిస్తాను. అందరూ కూడా శ్రద్ధగా, ఈ మాట కూడా నేను చాలాసార్లు చెప్పా, మరోసారి చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 సచ్చుండి ఒకసారి. అది కూడా ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. హల్లెలూయా. ఇంకోసారి చదవండి మళ్ళా. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు
నిరీక్షించు వారమైనట్లయితే ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితో పోల్చుకుంటే అందరికంటే మనమే మరి వాక్యం ఉంటుంది, యేసును నమ్మిన మనము ధన్యులము, యేసు చెంతకు వచ్చిన మనము సౌభాగ్యవంతుల వాక్యం సెలవిస్తుంటే ఈ వాక్యం అంటుంది, ఒకవేళ ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులము. హల్లెలూయా. నాకు చెప్పండి, మన యొక్క కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు సుమారుగా చెప్పండి? 70 వేసుకుందాం, ఓకేనా? 70 వేసుకుందాం. 70. మీలో 60 నిన్న వాళ్ళు ఎవరున్నారా? 60 నిన్న వాళ్ళు ఎవరు లేరా? 60 అయ్యా. హల్లెలూయా. సరే, 50 నిన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. 50 పర్లా చెప్తానమ్మా. 50 నేను చెప్తున్నామ్మా. ఈ రోజున ఒక విలువైనటువంటి మాట. వెళ్ళిపోవటం ఎలాగైనా వెళ్ళిపోతాం ఎప్పుడైనా సరే, కానీ వెళ్ళిన తర్వాత దేవుడిచ్చేటటువంటి బహుమానాన్ని, మహిమను గనక మనం దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడి నుంచైనా మనం కష్టపడి ముందుకు సాగలం. తెలుసా? వాళ్ళు వెళ్ళి, భగవంతుడా, ఏ చీకు చింత, ఇరుకు ఇబ్బంది, కష్టము నష్టము, శోధన శ్రమ లేకుండా చిరకాలము కలకాలము నెమ్మదిగా నడిపించు భగవంతుడా అని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. అవునా? అవునా కదా? మనం కూడా వచ్చాం, దేవుని దగ్గరికి వచ్చాం. ప్రవ్వా, నన్ను ప్రవ్వా దీవించయ్యా, నన్ను ప్రవ్వా ఆచరించయ్యా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా అయ్యా నువ్వు నడిపించు అని చెప్పి మనం కూడా ప్రార్థన చేస్తాం. అవునా కదా? అవునా? అవునా కదా? చెప్పండి. ఇది కాకుండా మన ప్రార్థన ఏదైనా ఉందా? ఆలోచించుకోండి. ఇది కాకుండా మన ప్రార్థన ఏంటంటే, నేను మొదటి చెప్పానన్నమాట, ఏమని? ఈ జీవిత కాలం మట్టుకే మనము ప్రభువుని అడిగినట్లయితే, ఈ జీవిత కాలం మట్టుకే కొన్ని విషయాల కొరకు నిరీక్షణ ఉంచినట్లయితే అందరికంటే మనం ఏమైపోతామంట? మరి వేటి గురించి అడగాలి మనం? వేటి గురించి అడగాలి మరి? మనకుండేదే ఒక అరగంట సమయం. ఆ అరగంట సమయంలో ప్రార్థన చేయటమే నా గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి, అవసరం గురించి, సమస్యల గురించి. ఇవన్నీ కూడా ఈ లోకం మట్టుగా కాదా? చెప్పండి. పర్లా నిదానంగా చక్కగా ఆలోచించి చెప్పండి. ఏ ప్రార్థన చేసినా, ఏది చేసినా సరే ఈ జీవిత కాలం మట్టికే వర్తిస్తుందా లేదా గమనించండి ఒకసారి. మీరు జాబ్ కోసం చేస్తున్నారు, పిల్లల జాబ్ కోసం, అది దేనికోసం? మీరు ఏదైనా చూసుకోండి. మీరు చేసే ప్రతి ప్రార్థన, నేను కూడా చేసే ప్రతి ప్రార్థన కూడా అలాగే అనిపిస్తుంది. మరి దేనికోసం మనం చేయాలి? దేనికోసం చేయాలని మనకి బోధిస్తుంది? అది తెలుసుకుంటే అద్భుతము. హల్లెలూయా. ఇక నీ విశ్వాస జీవితంలో నువ్వు చెదిరిపో, నువ్వు కదిలిపో. నేను చెప్తున్నాగా, నువ్వు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా మారిపోతావు. హల్లెలూయా. అలా ఉంటే ఎంత గొప్ప భాగ్యమో తెలుసమ్మా? చాలా గొప్ప భాగ్యం. రాజుగారు నేను చూస్తా చాలాసార్లు, మిమ్మల్ని మోటివేట్ చేస్తున్న విషయం చూస్తే నాకు ఒకసారి బాధ వేస్తుంది. ఎంత ప్రోత్సాహం ఇస్తారు, ఎంత ధైర్యపరుస్తారు. ఇక్కడ వింటున్నాం, ఇంటికి వెళ్ళిన మళ్ళీ మొత్తం మరిచిపోతూ ఉంటాం. మరలా ఆదివారం పూట వస్తాం, మరలా బూస్ట్ చేసినట్టుగా, గాలి పంపులు గాలి కొట్టినట్టుగా మళ్ళీ ఇలా అవుతాం. మళ్ళీ అటు తర్వాత మామూలే. అవునా? ఎందుకు ఇలా జరుగుతుంది? మనమే చక్కగా ముందుకు సాగితే, చెప్పిన వాక్యాలు శ్రద్ధగా విని నిలబడితే, నేను చెప్తున్నా, మీరు కాదు, మీ కుటుంబాలు కాదు, మిమ్మల్ని బట్టి మీ ఊరున్న ప్రాంతమే ఆశీర్వాదకరంగా మారిపోయింది. హల్లెలూయా. అలాంటి ఆలోచన మనకు కావాలి. అలాంటి నిర్ణయాలు మనం తీసుకోగలగాలమ్మా. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఈ లోకం మట్టికి ఏది చేసినా అదే. మనం కూడా చేసే ప్రార్థనలు అవే. ప్రవ్వా జాబ్ అయ్యా, ప్రవ్వా కొడుకయ్యా, ప్రవ్వా కూతురయ్యా, ప్రవ్వా గర్భఫలమయ్యా, ప్రవ్వా అయ్యా ఆరోగ్యం అయ్యా, వీటి కోసం చేస్తున్నావా? ఇవన్నీ ఎటువైపుకి వస్తాయి తెలుసా? ఈ లోకం మట్టుకే వస్తాయి. మరి దేనికోసం మనం చేయాలి? ఆలోచించండి. దేనికోసం మనం చేయాలి? వాళ్ళకి మనకున్న వ్యత్యాసం ఏంటి? ఎందుకని ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతున్నారు చాలామంది? ఎందుకని నిలబడలేకపోతున్నారు? ఎందుకని స్థిరంగా ఉండలేకపోతున్నారు? ఇవన్నీ ఆలోచించగలగాలి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, టైం అవుతుంది, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. కొలస్సీ రాసిన పత్రిక చెప్పానుగా, మంచి ఆహారమే రుచికరంగా ఉండదు, కానీ చాలా శ్రేష్టమైన మాటలు. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఆ ఆ పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకూడి. హల్లెలూయా. వాక్యం ఉంటుంది, పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకూడి. ఈ మాట ఎవరితో చెప్తున్నారు చెప్పాలి. ఈ మాట ఎవరితో చెప్పబడుతుంది? చెప్పండి, పర్లేదు, నోరు తెరండి, పర్లేదు. ఏదోటి అభి అన్నాడు కొలసీలకు రాసిన వారితో అంటున్నాడు అన్నాడు. మా అక్క అంటుంది విశ్వాసులతో అంటున్నారు. ఇంకా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే పాపము నిమిత్తము చనిపోయి, ఇదిగో ఈరోజు పాపము నిమిత్తం చనిపోయారు, నీతి నిమిత్తం జీవించడానికి లేపబడ్డారు. అవునా? బాగా పట్టుకున్న మాట. అంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, రక్షణ పొందిన వారైతే, మారు మనసు పొందిన వారమైతే, బాప్తీసం పొందిన వారైతే, పొందని వాళ్ళు అన్నారు ఇక్కడ, రక్షణ పొందని వాళ్ళు అరోకొర ఉంటారులే, ఎప్పుడు ఉంటానే ఉంటారు, ఏం పర్వాలా. మ్యాక్సిమం అందరూ పొందిన వాళ్ళేగా, అందరం లేపబడిన వారమే. ఈ లేపబడిన మనం ఏం చేయాలంట చెప్పండి? పైనున్న వాటినే వెతకండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకు. అయ్యా, మరి ఎక్కడ పెట్టాలి మనస్సు చెప్పండి? అబ్బా, క్లాస్ కొన్న సార్ దేవుని మీద అంట. పోయిన వారం వచ్చారా? అది హల్లెలూయా. చూడండి అమ్మా, చాలా చాలా నేను ఎంతో నేను చెప్తున్నా, మీకు తెలీదు, ఇదే గుంపులో నుంచి దేవుడు చక్కగా ఉన్నతమైనటువంటి గుంపులు లేకపోతున్నాడు కనుక ఈ మాటలు తెలియపరుస్తున్నానమ్మా. తెలుసుకోవాలి, వాక్యాలు సత్యాలు మనం తెలుసుకుంటే మనం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. బైబిల్ అంటుంది, మనం లేపబడ్డాం గనక, బాప్తీసం పొందాం గనక, పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు అన్నాడు. మరి మనం వేటి కోసం అడగాలి? ప్రార్థన చేద్దాం. అయ్యా, జాబ్ కోసం ప్రార్థన చేద్దాం, చేసుకో. వివాహం చేద్దాం, చేసుకో. గర్భఫలం కోసం వద్దా, చేసుకో. అవి మాత్రం అనుగ్రహించబడతాయి. కానీ మీరు అడగవలసిన దాని కోసం అడిగితే, మీరు అడగవలసిన దానిని అడిగితే, మీకు కావలసిన వాటన్నిటిని దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. చెప్పని మాట, మనము అడగవలసిన వాటిని అడిగితే మనకు కావలసినవన్నీ దేవుడు సిద్ధపరుస్తాడు. అర్థమైంది మాట? అర్థమైందమ్మా? మనము అడగవలసిన వాటిని అడిగితే దేవుడు ఇవ్వవలసినవన్నీ కూడా ఇచ్చేస్తాడు. మరి మనం ఏం అడగాలి? మనం ఏం ఎతకాలి? ఒకటి, యేసు ప్రభు ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే నిత్య జీవం కోసం. ఇంకో మాట విన్నాము, మనము క్రీస్తునందు నిరీక్షించేది ఆ జీవితకాలం కోసం కానీ ఈ జీవితకాలం కోసం కాదు అన్నాం. ఇది మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. మూడో మాట, పైనున్న వాటినే వెతకండి కానీ భూ సంబంధంగా వెతకొద్దు అంటున్నాడు. ఇది చాలా కష్టమైన మాట, అవునా కదా? ఇప్పుడు ఒక విలువైనటువంటి మాట, శ్రేష్టమైనటువంటి మాట ఏంటది? మనము అడగవలసిన వాటిని అడిగితే దేవుడు మనకి కావలసిన వాటన్నిటినీ సిద్ధపరుస్తాడు. ఎంత బాగుంది మాట. మనం మరి ఏం అడగాలి? అడగవలసింది ఏంటిది? అది ఈ రోజు నుంచి అడిగి మనకి కావాల్సినవన్నీ పొందేసుకున్నాం. హల్లెలూయా. తిన్న మాట చూపిస్తా. మత్తయి సువార్త 6:32 అమ్మా. చూడండి, ఒక మాట చెప్తాను, అందరు తీసారా? ఇప్పుడు చదవమ్మా. ఇవన్నీ మీకు కావాలని మన పరలోకపు తండ్రికి తెలియను. ఏవన్నీ? అయ్యగారు, దేవుని మీదే మనసు పెట్టాలన్నావు, నువ్వు ఎక్కడ పెడుతున్నావు నీ యొక్క మనస్సు? హల్లెలూయా. చూడండి అమ్మా, చూడండి, ఒకవైపు చూడండి ఒకసారి. ఇవన్నీ మనకి కావాలని దేవునికి తెలియను. ఏవన్నీ? వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో లాభం, చదివేవాడికి చదువులో జ్ఞానం, అవునా?
జాబు చేసేవాడికి జాబులో శాలరీ, మరి పెళ్ళిన వాళ్ళకి గర్భఫలం, మరి పెళ్లి కాని వారికి వివాహం, ఇవన్నీ మనకి కావాలని ఎవరికి తెలుసంట? దేవుని తెలుసలేదా? అయ్యగారు పేతురయ్య గారు చక్కగా పట్టుకొని నూతనంగా వచ్చారు కాబట్టి ఎటువైపు చూడకుండా దేవుని వాక్యం వైపు మాత్రమే చూడండి. వీలైతే సేవకుల వైపు చూడండి. హల్లెలూయా. సేవకుల వైపు చూస్తూ వారు చెప్పే మాటలు వినండి, మీ జీవితము అద్భుతంగా మారిపోతాయి అంతే. హల్లెలూయా. ఈ మంచిగా ఉంటాం ఆరంభంలో, తర్వాత అటు ఇటు చూడడం బట్టి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడడం బట్టి మన విశ్వాసంలో తొలగిపోతూ ఉంటామమ్మా. ఇవన్నీ ఏవన్నీ ఈ రోజున మనకి కావాల్సినవి ఎన్నో ఉన్నాయి, అవునా? అవన్నీ కూడా దేవుని తెలుసు అంట. వాటి గురించి మనం అడగవలసిన అవసరం లేదంట. మరి దేని గురించి అడగాలి? ఇప్పుడు చదవండి 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. హల్లెలూయా. మొదట అడగవలసింది ఏంటిది? మొదట వెతకవలసింది ఏంటిది? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. ఇప్పుడు ఆలోచించండి, మనం ప్రార్థన చేస్తాం రోజంతట్లో, నిద్రకి ఒక 8 గంటలు తీసేసినా, పనికి ఒక 8 గంటలు తీసినా, ఇంకా అక్కడక్కడ ఆటికి 4 గంటలు తీసినా ఇంకా 4 గంటలు ఉంటాయి, అవునా? ఆ 4 గంటలు కూడా మనము ప్రార్థనకు ఒక అరగంట గంట కొంతమంది కేటాయిస్తారు తల్లులు, అవునా? ఆ గంటల్లో చేసేటటువంటి ప్రార్థన ఏం చేస్తాం చెప్పండి? నిజంగా కుటుంబం కోసము, బాధల కోసము, చింతల కోసము, ఇరుకుల కోసం, ఇబ్బందుల కోసం, అవునా కదా? వాళ్ళేమో భగవంతుడా ఏ చీకు, చింత, ఇరుకు, ఇబ్బంది, కష్టము, నష్టము, శోధన, శ్రమ ఏమి రాకుండా కలకాలము, చిరకాలము చల్లగా చూడు నాయనా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అవునా? అడుగుతున్నారు లేదా వాళ్ళు? మనడికి వచ్చి నాయన జాబ్ ఇవ్వయ్యా, అయ్యా అయ్యా వివాహం అయ్యా, అయ్యా అయ్యా గర్భఫలం, అవునా కదా? మనము అడిగేది, వాళ్ళు అడిగేది ఒకటే, కానీ వాళ్ళు వెళ్ళి గుడికి వెళ్ళి మొక్కుబడి, మనం చర్చికి వచ్చి ప్రార్థన అంటున్నాం అంతే. హల్లెలూయా. నేను కూడా అంతే, ఒకప్పుడు 2-3 సంవత్సరాల కిందటి వరకు నేను కూడా అంతే. కానీ ఎదుగుతూ ఉంటుండగా సత్యం ఏంటో దేవుడు తెలియపరిచాడు. ఆ సత్యం కోసం నిలవబడితే నిన్నే ఒక స్తంభంగా దేవుడు నిలబెట్టేస్తాడు. హల్లెలూయా. కనుక మనం ఏదో వెళ్తున్నాము వస్తున్నాం అన్నట్టు కాకుండా తెలుసుకోవాలమ్మా. మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలంట. ఆయన రాజ్యం అంటే ఏంటి? ఆయన రాజ్యం అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? అవి తెలిస్తే కదా అడిగేది, అది తెలిస్తే కదా వెతికేది. తెలియకుండా ఎట్లా? నేను చెప్తున్నా, మీరు ఎలాంటి మనసుతో విన్నా పర్వాలా, చక్కగా సాత్వికంతో అంగీకరించి తీసుకుంటే మీరు నిజంగా ధన్యులే. హల్లెలూయా. మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో సంవత్సరం చర్చికి వస్తున్నాం, ఖచ్చితంగా గుండె మీద చేసి చెప్పండి, నా దేవుని బట్టి నేను ధన్యుని చెప్పగలమా? ఇక్కడ చెప్పమని చెప్తాంలే, కానీ బయట ఒంటరిగా కుటుంబాల్లో బంధువుల మధ్యలో నేను దేవుణ్ణి తెలుసుకున్నానని చెప్పి ధైర్యంగా చెప్పగలమా? నేను దేవుని యందు నమ్మకం ఉంచాను అని చెప్పగలమా? నేను చర్చికి వెళ్తున్నాను చెప్పగలమా? బైబిల్ ఇచ్చిన నేను వస్తున్నా అని చెప్పగలమా? అంటే చాలా వరకు అదేముండదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా నా దేవునికి తెలుసు, నేనేమి చెల్లించబడను అన్న మాట మనం చెప్పగలిగితే అది నిజమైనటువంటి విశ్వాసం. హల్లెలూయా. బాధ వస్తే ఇటో, బాధ వస్తే ఇటో, కష్టం వస్తే ఏ ఎండక గొడిగనట్టుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. కనుక ఈ మాటలన్నీ కూడా మీరు తెలుసుకోండి. మొదట మీరు ఆయన రాజ్యాన్ని వెతకాలంటమ్మా. నేను చెప్తున్నాగా, ఇంకా కొద్ది రోజులు, కొద్ది కాలం, నేను ఇప్పటి వరకు చాలా వరకు ప్రభు రాకడ వచ్చేస్తా అని చెప్పి అది పక్కన పెట్టండి. అసలు ముందు నేను రేపు ఉంటానేంటో తెలియదు, తెలుసమ్మా? రేపు ఉంటాను గ్యారంటీ ఉందా? లేదు. వెళ్ళిపోయే ముందు మనం ఏదైనా చేయగలిగితే, దేవుని కోసం కష్టపడగలిగితే, దేవుని కోసం శ్రమ పడగలిగితే అది మన యొక్క మహిమ మెరుగవటానికి దోహదపడుతుంది. హల్లెలూయా. అభి ఉన్నాడు, మోషే ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు. ఎగ్జామ్స్ పెట్టాం, ఒక నెల తర్వాత ఎగ్జామ్ పెట్టాం. ఏమీ చదవాల, ఇది మొదలుకొని చదివారనుకో, వాళ్ళు మంచిగా చదివి కొంచెం మార్కులు తెచ్చే అవకాశం ఉండిద్దిగా. వారి మార్కులు కొంచెమైనా మెరుగయ్యే అవకాశం ఉండిద్దా లేదా చెప్పండి, చదివినందువలన. అలాగే మనం వెళ్ళటమే, వెళ్ళిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడడం కూడా వాస్తవమే. అక్కడ నిలబడిన తర్వాత అమ్మా, నిజంగా చెప్తున్నా, కొంతమంది బహు సంతోషించబోతున్నారు, కొంతమంది బహు దుఃఖపడబోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏ బాధ్యత లేకుండా, ఏ యొక్క పని పెట్టుకోకుండా, ఏ విధానం లేకుండా ఉన్న వారందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాధపడబోతున్నారు.
ఇక్కడ ఉంది చాలా చిన్న జీవితం, 70 సంవత్సరాలు. 70లో నాకు ఇప్పుడు 35, మీకెన్ని? ఒక్కొక్కరు వేసుకున్నట్లా. సరే, అదంతా పక్కన పెట్టండి. రేపు ఏమైద్దో మనకు తెలుసా? రేపు ఎలా ఉంటుందో తెలుసా? ఇది అంత ఈజీగా తీసుకోబాకండి. మొన్న మా వాళ్ళు నాగాలంకలో పెద్ద యాక్సిడెంట్ అయిందనమాట. వాళ్ళు ఈ రాత్రి ఇది మచిలీపట్నం వచ్చి, ఓ రోజు మచిలీపట్నం వచ్చి కార్యక్రమం చూసుకుని వెళ్తున్నారు. అవనిగడ్డలో కొంచెం చికెన్ తీసుకున్నారు. ఈ రాత్రి మంచిగా భోజనం చేసి పొద్దున్నే పై పనులకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అవనిగడ్డలో చికెన్ తీసుకున్నారు, వెళతా ఉన్నారు. నాగాలంక అక్కడ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఒక ఆటో వాడు యమా ఫాస్ట్గా వచ్చాడు. అటు ఇటు తిప్పేసి కొట్టేశాడు. అంతే. కొట్టడంతో కాలు అసలు ఇదంతా కూడా తల మొత్తం పగిలిపోయి హాస్పిటల్లో పెట్టారు. 2 రోజులు ట్రీట్మెంట్ చేశారు. తర్వాత చనిపోయాడు. అంతే. ఇవన్నీ మనకేంటంటే అమ్మా, మన యొక్క జీవితం ఏ పాటిది అని దేవుడు తెలియపరుస్తున్నప్పుడు వాటిని మనం తీసుకోవాలి. మనం అనుకుంటాం 60-70 సంవత్సరాలుగా ఇంకా చాలా కాలం ఉంటాం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో, ఇప్పుడున్న పరిస్థితుల మధ్యలో మనం ఎప్పుడు ఏమైపోతామో తెలియదు కనుక ఇదే మనకి చివరి రోజు అన్నట్టుగా, ఈ వారమే మనకి చివరి వారం అన్నట్టుగా మనం ఏం చేయాలి? దేవునిలో నువ్వు ఎంత కష్టపడగలవో, ఎంత ప్రయాసపడగలవో, ఏం చేయగలవో అవి చేసుకుంటే అక్కడ మహిమను పెంచుకునేటటువంటి ఒక అవకాశం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. నాకు ఇంతకాలం దేవుని యొక్క సేవ చేస్తున్నా, ప్రార్థనకు వచ్చాను, కానీ 2 సంవత్సరాల కిందట నాకే తెలియలేదు ఈ విషయాలన్నీ. ఏదో వచ్చాను, వెళ్ళాను, చేస్తున్నా, నలుగురు మెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి అనుకున్నట్టుండేది పరిస్థితి. నాకు ఎలా ఉందో మీలో కూడా చాలామందికి అలాగే ఉండొచ్చు. అప్పుడేమైంది? ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా పడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ మనం ఏం కాబోతున్నామో, మనం ఏం అవ్వబోతున్నామో, మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో, వెళ్ళేటటువంటి రాజ్యం ఎలాంటిదో అవన్నీ తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు అవన్నీ కూడా చూపించగలడు. హల్లెలూయా. కిరీటాలు ఉన్నాయంట, బహుమానాలు ఉందంట, మహిమ ఉందంట, అధికారం ఉందంట, గొప్ప మహిమతో నింపబడేటటువంటి ఒక అనుభవం అక్కడ ఉందమ్మా. లేకపోతే చెప్తున్నా, అదే లేకపోతే మన ప్రార్థన వ్యర్థమే, అదే లేకపోతే మన విశ్వాసం వ్యర్థమే, అదే లేకపోతే మన భక్తి వ్యర్థమే, అదే లేకపోతే అన్ని వ్యర్థమే తెలుసా? హల్లెలూయా. కానీ అది ఉంది కనుక నువ్వు నడిచే నడక గొప్పది, అది ఉంది కనుక నువ్వు చేసే భక్తి గొప్పది, అది ఉంది కనుక నువ్వు వెళ్ళే నిరీక్షణ చాలా చాలా గొప్పది. ఊసూరుమంట, ఈసురోమంట ఇలా ఉండం. హల్లెలూయా. సంతోషంగా, ఇంకోళ్ళకి ఉత్సాహం వచ్చేయాలి, ఇంకోళ్ళకి సంతోషం వచ్చేయాలి. ఒకరు ఏదో కోల్పోయినట్టుగా వాళ్ళు వీళ్ళేంటా దేవునికి ఏదో లాభం వచ్చేది అనుకుంటూ వస్తారు కొంతమంది. ఇక్కడ అందరూ మంచిగా వచ్చేయాలి, సంతోషం. కొన్ని సంఘాల్లో అసలు తల కిందకి పైకి ఎత్తరు, సేవకులతో మాట్లాడరు, పక్క విశ్వాసాన్ని కదిలించరు, ప్రైజ్లాడి చెప్పుకోరు, సంతోషంగా స్తుతి చెప్పుకోరు. వీళ్ళకు ఉంటుందమ్మా, నేనైతే చూడగలుగుతున్నాను ఖచ్చితంగా, మామూలుగా ఉండదు. చెప్తున్నాగా, ఇది నిజంగా చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. నాకు ఎవరిని చూసినా ఆ గోధుమేంటో గురిగేంటో నాకు అర్థమైపోతుంది. ఏం చేయను? దేవుడు ఆ కృప ఇచ్చేసాడు. ఏది గోధుమో ఏది గురుగు అర్థమైపోతుంది. ఇది ఎక్కడికి వెళ్ళబోతుంది, ఇది ఎదిగి ఏం కాబోతుంది అన్నీ అర్థమైపోతుంది దేవుని కృపను బట్టి. బాధ అనిపిస్తుంది, ప్రభువా ఈ బిడ్డ వెళ్తాడు పైకి, వెళితే ఏంటి పరిస్థితి? నిజంగా అమ్మ బాధపడతాం, మామూలు బాధ కాదు తెలుసా. అవి తెలుసుకుంటున్నాను గనక, వాటి మీదే మనసు పెట్టాను గనక, అవి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాను కనుక. ఎందుకంటే ఈ చిన్న జీవితం ముగించబడింది కొద్ది రోజుల్లో. తర్వాత యుగ యుగాలు ఎక్కడ ఉండబోతున్నావు? యుగ యుగాలు ఏం చేయబోతున్నావు? నువ్వు తెలుసుకోవాలని ఆశపడితే దేవుడు నీకు తెలియపరుస్తాడు. నేను తెలుసుకోవాలని ఆశపడ్డా, దేవుడు నా మనసు తెరిచాడు, నా హృదయం తెరిచాడు, కొన్ని చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు. అవి తెలుసుకుంటున్నా, చాలా సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ బాగా సంపాదించాలని, ఇక్కడ ఏదో చేయాలని, ఇక్కడ ఎలాగుందని చెప్పి ఎంతో ఆశపడుతున్నావు. మరి అక్కడి కోసం ఏం చేస్తున్నావు ఆలోచించండి. అక్కడి కోసం ఏం చేస్తున్నావు ఆలోచించండి. జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు అక్కడ ఉండే దానికోసం ప్రయాసపడతారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నా, దరిద్రైన లాజరు ఎంత అద్భుతం చేశా. తర్వాత యోబు. ఈ చివరి దినాల్లో ఉన్న మనము ఈ 2 పాత్రలను పోషించగలిగే స్థితికి రావాలమ్మా. దేవుడు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. దేవుడు ఆల్రెడీ మనకి ప్రాణం పెట్టేశాడు, రక్తం చిందించేశాడు, మన కోసం ఎంతో త్యాగం చేశాడు. అవునా?
ఇంకా ప్రభు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు ఎందుకు అడగాలి మనం? ఆలోచించండి ఒకసారి. ప్రాణం పెట్టేసి రక్తం చిందించేసి ఎంతో ప్రోత్సహిస్తున్నా. మొన్న కూడా నేను వచ్చినప్పుడు చాలా చూశాను. ఎంత మీకు మోటివేట్ చేస్తానంటే, ఎంత ప్రోత్సహిస్తానంటే, నాకు నా మనసులో బాగా ఇంత బాధపడుతుంటే, ఇంత బాగా చెప్తుంటే, ఇంత ప్రోత్సహిస్తుంటే ఇందులో ఎంతమంది తీసుకోబోతున్నారు ఇట్లా అని అనిపించింది. ఆ రోజు నేను ఒక రోజు వచ్చా. దేవుడు మనకు అన్నీ సిద్ధపరిచిన తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మెలిషా ప్రార్థన చేయి, దేవుడు దీవిస్తాడంటే చేస్తాడా ప్రార్థన? దేవుడు దీవిస్తాడయ్యా చెయ్యి అంటేనే చేయలేకపోతున్నాడు. బాగా చదువయ్యా మంచి మార్కులు వస్తాయంటేనే చదవలేకపోతున్నాడు. నువ్వు చదివినా చదవకపోయినా మార్కులు లేనంటే చదువుతాడు అసలు? నాకు ఇప్పుడు అలా వచ్చేసింది, ప్రవ్వా నన్ను అట్లా సిద్ధపరచయ్యా. సంఘంలో ఎంతమంది ఉంటారో మనకు తెలియదమ్మా. సంఘం ఎలా ఉంటుందో తెలియదు. సంఘం నాది కాదు, దేవునిది. హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి కార్చుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి ఆయన కార్చి దాన్ని ఎంతో మంచిగా తీర్చిదిద్దేది ఆయన కనుక ఆయన చేతికి యథార్థంగా అప్పగించేశా. ఎవరు ఉంటారో ఎలా ఉంటారో దేవునికి అప్పగించేశాను అంతే. హల్లెలూయా. మరి మనం పోషణ దేవుడే చూసుకుంటాడు. ఆకాశ పక్షులను పోషించేవాడు మనల్ని పోషించడా? నిలబడితే చాలమ్మా. సంఘంలో ఒక్కరు సేవకుని కోసం నిలబడితే అంతా సెట్ అయిపోయింది తెలుసా? ఓకే అవసరంలా. కనుక దేవుడు అంత ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అది ఇవ్వాలి అనుకోకుండా, ప్రభువా నా కోసం రక్తం కార్చావు, నా కోసం ప్రాణం పెట్టావు, నా కోసం మహిమను విడిచిపెట్టావు కాబట్టి ఆ కృతజ్ఞతతో నిండిపోయి నాకు ఇంకేం అవసరం లేదు ప్రభువా, నీతో నేను సాగిపోతానయ్యా అన్నట్లుగా మనం మారిపోవాలమ్మా. నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా. క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? హల్లెలూయా. ఏది కూడా ఎడబాపుని మనం వీళ్ళకు ఇవ్వకూడదు అన్నమాట. మనుషులే కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, భర్తే కావచ్చు, పరిస్థితే కావచ్చు, డబ్బే కావచ్చు, ఏది కూడా మనల్ని వేరుబాటు చేసేదానికి మనం ఏంటి అవకాశము ఇవ్వకూడదు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అబ్బా నా కోసం ఎలా ఉన్నానని చెప్పి దేవుడు కూడా అందరినీ పక్కన పెట్టేసి నీకివ్వాలని దిగి వచ్చేస్తాడు అంతే. హల్లెలూయా. మీరు తీసుకునే నిర్ణయమే, మీరు తీసుకునే తీర్మానమే మనల్ని ఉన్నతంగా మార్చగలిగిద్ది, ఉన్నతంగా తీర్చిదిద్దగలిగిద్ది. హల్లెలూయా. ఒకటి అమ్మా, దేవుని ఎందుకు నమ్మావంటే నిత్య జీవం కోసం. నిదట్లో అని సరే చెప్పాలి. మరి నిత్య జీవం కోసం వచ్చినప్పుడు మరి ఇవన్నీ కావాలా వద్దంటే ఇవి ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నట్టుగా మనం ఉండాలి. రెండోది, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనం అందరికంటే దౌర్భాగ్యవంతులం. కనుక ఈ జీవితం కోసం కాదు, వచ్చేటటువంటి రాబోయేటటువంటి ఒక కాలం ఉంది, యుగం ఉంది, జీవితం ఉంది, దానికోసం మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. మూడోది, ఆయనతో లేపబడిన వారమైతే ఏం చేయాలి? మన చూపులన్నీ ఇక్కడేగా, అది కావాలి ఇది కావాలి అలా కావాలి కానీ పైకి మాత్రం చాలా ఇదిగా తిన్నట్టుగా ఉంటాం కానీ లోపల అంత ఆశ ఉంటుంది. అవునా? జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు కదా. అందుకనే మనం లేపబడ్డాం కనుక మన ఆలోచనలు, మన యొక్క విధానాలు, మన యొక్క మాట తీరు, మన యొక్క ప్రవర్తన అంతా మారిపోవాలంటే. హల్లెలూయా. యెహోషువతో అన్నాడు దేవుడు, మీరు వెళ్ళేటటువంటి త్రోవ
ఇంతకు ముందు వెళ్ళినటువంటిది కాదు. మనం వెళ్ళేటటువంటిది ఇంతకు ముందు వెళ్ళింది కాదు. ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడున్నదానికి మనమే వ్యత్యాసం చూపించగలగాలి. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, చూపులోనూ, తలంపుల్లోనూ, నిర్ణయాల్లోనూ, కోరికల్లోనూ వేరుగా మారిపోవాలి. హల్లెలూయా. ఎందుకు? నువ్వు లేపబడ్డావు గనుక, నువ్వు పాపానికి చచ్చిపోయావు, నీతికి లేపబడ్డావు గనుక నీ మనస్సు పైనున్న వాటి మీదనే ఉండాలి. మరి ఇవన్నీ ఏం చేయాలయ్యా? అవి కూడా ఇస్తా. మొట్టమొదటి నా రాజ్యాన్ని వెతుకు, అవన్నీ మీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. సమయం కావస్తుంది, చాలా ఫాస్ట్కి వెళ్ళిపోయాను, లేకపోతే ఇంకా చాలా పెద్ద క్లాస్ ఉండేది మీకు. హల్లెలూయా. ఏం పలమ్మా, మిమ్మల్ని ప్రేమించే ఇవన్నీ చెప్తున్నా గనుక చక్కగా మనస్ఫూర్తిగా స్వీకరించండి. అవి మనకి గొప్ప మేలుగా మార్చబడతాయి. హల్లెలూయా. గద్దింపునే ఇష్టపడాలి. అర్థమైందా? ఏం ఇష్టపడాలి చెప్పండి అందరూ. గద్దింపునే ఇష్టపడతానయ్యా, హెచ్చరికనే ఇష్టపడతానయ్యా. మీరు నిజంగా గొప్పలు అయిపోతారు. హల్లెలూయా. ఈ హాలుగుడు, సనుగుడు, గొనుగుడు ఏముండవే. ఆమేన్.